కోసల దేశపు యువరాజు రాహుల్ చిన్నప్పటి నుండి చాలా చురుకైన వాడు. అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. పెద్దలు మరియు గురువుల దగ్గర అణకువగా నడుచుకునేవాడు. అతని ప్రతిభకు మెచ్చి గురువుగారు దివ్య ఖడ్గాన్ని ప్రసాదించారు. గురువుగారు ఇచ్చిన ఖడ్గంతో రాహుల్ అడవి మార్గంలో తన రాజ్యానికి బయలుదేరాడు. అలా కొంత దూరం నడిచేసరికి అడవి మధ్యలో రాహుల్కి అందమైన ఇల్లు కనిపించింది. రాహుల్ ఆశ్చర్యంతో ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు. ఇంటికి దగ్గరగా వెళ్లగానే 2 తలల నాగుపాము ఒకటి బుసలు కొడుతూ రాహుల్ వైపు వచ్చింది. వెంటనే రాహుల్ తన దివ్య ఖడ్గంతో దాని తలను ఖండించాడు. ఆ నాగుపాము కాలి బూడిదగా మారిపోయింది. అప్పుడు యువరాజు రాహుల్ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ దిగాలుగా కూర్చోని ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూసి, ఎవరు నువ్వు? ఈ నిర్మానుష్యమైన అడవిలో ఏం చేస్తున్నావు? అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు శాలిని. మా నాన్నగారు మహేంద్రవర్మ అగర్త సామ్రాజ్యానికి మహారాజు. నేను నా స్నేహితురాళ్లు ఉద్యానవనంలో ఉండగా హఠాత్తుగా ఒక మాంత్రికుడు ప్రత్యక్షమై నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ బంధించాడు. ఆ దుష్ట మాంత్రికుడి పేరు ప్రచండ. తనను పెళ్లి చేసుకోకపోతే క్షుద్రదేవతకు బలిస్తానన్నాడని తన వృత్తాంతాన్ని వివరించింది. జరిగిందంతా విని యువరాజు రాహుల్, భయపడకు, మీ రాజ్యానికి నిన్ను క్షేమంగా తీసుకువెళతాను అని శాలినికి మాటిచ్చాడు. ఇంతలోనే మాంత్రికుడు ప్రచండ భయంకరమైన నవ్వుల శబ్దంలో పెద్ద కొమ్ములు గల వికృత రూపంతో ప్రత్యక్షమై రాహుల్ మీదికి వచ్చాడు. యువరాజు రాహుల్ భీకర పోరాటం చేసి మాంత్రికుడి కొమ్ములు విరిచేశాడు. దెబ్బ తిన్న మాంత్రికుడు నిప్పులు కక్కుతున్న 2 తలల డ్రాగన్గా మారిపోయాడు. రాహుల్ తన దివ్య ఖడ్గంతో దాని తలను నరికి మాంత్రికుడిని హతమార్చాడు. యువరాణి శాలినిని తన తండ్రి మహేంద్రవర్మకు అప్పగించాడు. మహేంద్రవర్మ యువరాజు రాహుల్ ధైర్య సాహసాలకు మెచ్చి యువరాణిని ఇచ్చి వివాహం చేశాడు. తన రాజ్యానికి రాజుగా ప్రకటించాడు.